యేసుప్రభువు పునర్రాక తథ్యం. సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా పెంతుకోస్తు చర్చ్ శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్తాఫ్ బాబా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్త గేటు పాస్టర్ కె జయబాబు ఆధ్వర్యంలో హోలీ పెంతుకోస్తు చర్చి శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా హాజరయ్యారు. అతిథులు నెల్లూరు నుండి వచ్చిన బ్రదర్ ఎన్ సైమన్ గోల్డ్, ది హోలీ పెంతెకోస్తు చర్చ్ సిస్టర్ పి శోభ, కె ఛాన్సీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శంకుస్థాపన రాయిని విజయబాబు చేతుల మీదుగా అందుకుని శంకుస్థాపన చేశారు అల్తాఫ్ బాబా. గుడ్ న్యూస్ అనుకోండి, శుభవార్త అనుకోండి. అతి త్వరలోనే యేసు ప్రభు రాబోతున్నారు. రాజులకు రాజు, రారాజు. చప్పట్లు కొట్టి ప్రభు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించే రాజు యేసు ప్రభు ఈసా అలైహిస్సలాం వారు ఖురాన్ ప్రకారంగా కూడా రాబోతున్నారు, వస్తారు. ఈ ప్రపంచం మొత్తానికి రాజుగా పరిపాలిస్తారు అనేది వాస్తవం. వారు రాకముందే మనలో ఒక మార్పు అనేది రావాల్సిన బాధ్యత ఉంది. మానవత్వం అనేది వెలుగు చూపించాల్సిన బాధ్యత, ప్రపంచం మొత్తానికి కూడా మానవత్వాన్ని చూపించాల్సిన బాధ్యత ముఖ్యంగా మన అందరి మీద ఉంది. ఏదైతే మనం దైవ గ్రంథం పట్టుకొని ఉన్నామో, ఈ దైవ గ్రంథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యత తీసుకొని చెడుని తొలగించాల్సిన బాధ్యత. ఏ ప్రభు అయితే మన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారో, దేనికోసం? మన పాపాలను తొలగించుకోవాలి. ఇంకా మనం పాపాలు చేసి ఆయన వచ్చిన తర్వాత కూడా ఇంకా పాపాల్లోనే ఉంటే దేవుడు మనకి ఆయన చేసినటువంటి త్యాగానికి. కాబట్టి మనంలో ఒక మార్పు అనేది రావాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఈ శుభదినం శంకుస్థాపన చేసుకుంటున్నాం. మనమందరం కూడా మన కళ్ళతో ఆ యేసు ప్రభుని చూడాలి. వారిని ఈ కళ్ళతో పాపాలు చేస్తూ పాపాల కళ్ళతో మనం చూడటం కాదు, పాపాల నుంచి పూర్తిగా విముక్తి పవిత్రమైనటువంటి కళ్ళతో మన ఆ ప్రభువుని చూడాలి.